దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి మనము మరలా మూల వాక్యముగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగి పోదము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా యేసు నాయన, మీ దీనదాసుడు పరిశుద్ధులందరిలోనూ అత్యల్పుడు, చిన్నవాడు, అల్పజ్ఞుడు, అందరికంటే తక్కువ తెలిసినవాడు నాయన. ఏమి ఎరుగని నిష్ప్రయోజక దాసుడు ఇప్పుడు నాయన నీవిచ్చిన పిలుపును బట్టి తెగించి ప్రభువా నీ పక్షంగా మాట్లాడుటకై పూనుకున్నాడు నాయన. మీ దాసుని మీరు మరుగుపరచండి, అభిషేకించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ బలమును అభిషేకము బలముగా దిగిరానిచ్చిన ఆయన మీ దాసుని మరుగు చేసి మాలో ప్రతి ఒక్కొక్కరికి నీ సత్యము బోధించమని, మా కళ్ళు తెరవమని, నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు చూచడానికి మా కళ్ళు తెరవమని, మా క్షేమాభివృద్ధి కలిగించమని, మీ చిత్తమును మాకు తెలియపరచమని, ఆత్మీయ జీవితంలో మేము నడవలసిన మార్గం మాకు చూపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారములుగా మనము ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అంశమును గూర్చి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ అంశం ఏమిటో నాకు మీరు ఒకసారి జ్ఞాపకం చేయగలరా? మూల పాఠములు, మొదటి మూల పాఠములు. అంతకు ముందున్నటువంటి అధ్యాయములో అనగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయములో 12వ వచనములో పౌలు భక్తుడు హెబ్రీ విశ్వాసులను గూర్చి ఒక ఆందోళన వ్యక్తం చేశాడు. అయ్యా, మీరు రక్షింపబడి 10 సంవత్సరాలు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయింది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండెను. మీరు బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘములో సభ్యులుగా చేరి 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు గడిచిపోయినాయి. అసలు హెబ్రీలు అంటే వీళ్ళు ఎవరండి? అబ్రహాము సంతతి. హెబ్రీలు అంటే ఎవరు వీళ్ళు? అబ్రహాము సంతతి, యూదులు, ఇశ్రాయేలు వంశములో నుండి రక్షింపబడిన వాళ్ళకు రాసిన పత్రిక ఇది. కొరింథీయులంటేనేమో విగ్రహారాధనలో నుంచి రక్షింపబడిన వారు. కొరింథీయులకు ఉన్నటువంటి చరిత్ర వేరు, హెబ్రీలకు ఉన్నటువంటి చరిత్ర వేరు. కొరింథీయుల సంగతి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి కొరింథీ 12:2. మీరు అన్యజనులై ఉండినప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడితే నడిపించబడితిరని మీకు తెలియను. వీళ్ళు అన్యజనులై ఉన్నప్పుడు ఏం ఆరాధించారట? మూగ విగ్రహములను. ఎటుబడితే అటు పోయి ఏది పడితే అదే దేవుడు అనుకున్నారు. ఎటుబడితే అటు నడిపించబడ్డారని మీకు తెలుసు. Corinthian church, Corinthian believers were saved out of Gentile population, Gentile people. వాళ్లకు దేవుని గురించి తెలియదు. అలా ఎఫెసీ సంఘము కూడా అంతే. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 19:35 చూడండి దయచేసి. అంతటా కరణము గారు ఏం చేశారంటే సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని, ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని
పాలకురాలై ఉన్నదని తెలియని వాడేవాడు. ఏమండి, వాళ్ళు దయచేసి మీరు 34వ వచనం చూడండి. వారు ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎఫెసీయులంటే కూడా విగ్రహారాధకులు. ఎఫెసీయులు విగ్రహారాధకులు, గలతీయులు విగ్రహారాధికులు, కొరింథీయులు విగ్రహారాధికులు, రోమియులైతే ఇంకా భయంకరం. రోమ్లో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అనేది ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ సిన్, లైసెన్షువస్ లైఫ్. సకల విధములైన మంత్ర విద్యలతోనూ జారత్వముతోనూ విగ్రహారాధనతో నింపబడినటువంటి జీవితం. రోమ్ అప్పట్లో ద ఓన్లీ మెట్రోపోలిస్ ఆఫ్ ద వరల్డ్ క్యాపిటల్. రోమా, అందుకే రోమా పత్రికలో రాస్తాడు ఏమిటంటే, వారు జీవము గల దేవుని యొక్క మహిమను మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సృష్టికర్తకు ప్రతిగా వారు సృష్టమును పూజించిరి. రోమీలకు రాస్తాడు. కనుక ప్రియులార, రోమా కాంగ్రిగేషన్లో కొందరు యూదులు ఉన్నారు. బట్ బేసికల్లీ రోమ్ వాజ్ ఎ సిటీ ఆఫ్ సిన్. అర్థమైందా? రోమ్ ఏంటంటే క్యాపిటల్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ మినీ ఇండియా. ఇక్కడ అందరూ ఉంటారు, సిక్కులు ఉంటారు, పంజాబీస్ ఉంటారు, అందరూ ఉంటారు, నార్త్ ఇండియన్స్, మలయాళీస్, తమిళియన్స్ అందరూ ఉంటారు. హైదరాబాద్ ఈజ్ మెట్రోపాలిటన్ సిటీ. అలాగే ప్రముఖ నగరములలో అన్ని జాతుల వాళ్ళు ఉంటారు. అప్పట్లో ప్రపంచ రాజ్యమునకు, సామ్రాజ్యమునకు రాజధాని రోమ్. కనుక అన్ని జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. బట్ యాజ్ ఏ నేషన్, యాజ్ ఎ రేస్, రోమ్ అనే రోమా జాతి కానీ లేక రోమా పట్టణము కానీ చాలా భయంకరమైన విగ్రహారాధనకు అది కేంద్రమై ఉన్నది. కనుక ఈ విధంగా అందరూ అన్యులలో నుంచి రక్షింపబడిన వారు. దాని ఈ హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక మాత్రం ప్రత్యేకముగా ఎవరికి రాశారంటే, మరి అబ్రహాము సంతానములో నుండి రక్షింపబడిన వారు. అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావా? యూదులలో విశ్వాసులైన వారు. మొట్టమొదట అసలు సంఘం అంతా కూడా యూదులే. 6వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 1వ వచనం చదవండి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ హిస్టరీ ఆల్ ద బిలీవర్స్ వర్ ఫ్రమ్ ద జ్యూస్. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు చిన్న డిస్ప్యూట్ వచ్చింది ఎవరిద్దరి మధ్య. చదవమ్మా. చూసారా? హెబ్రీ భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు ముస్లింలే కానీ ఉర్దూ వచ్చిన ముస్లిమ్స్, ఉర్దూ రాని ముస్లిమ్స్ ఉన్నారు కదా. ఇప్పుడు గుంటూరులో ఆంధ్ర వైపు ఉన్న సాహిబులకు సరిగ్గా ఉర్దూ రాదు. వీళ్ళకేమో ఇక్కడ ఉన్న సాహిబులకేమో తెలుగు రాదు. కాబట్టి ఎప్పుడన్నా హైదరాబాద్ ముస్లిమ్స్, గుంటూరు ముస్లిమ్స్ కలుసుకుంటే ఏ భాషలో మాట్లాడుకోవాలని అర్థం కాక అది అన్య భాషలాగా తయారవుతుంది. అన్న मैं आपको देखा था అంటాడు. ఎక్కడ देखा था అంటే मैं तुम्हारे घर से दाट के जा रहा था. దాటిపోయేటప్పుడట. ఓసారి ఒక తల్లి పిల్లని బస్సు పట్టుకోవాలి, పోవాలి, అదేమో తింటలేదు.
అంత అన్నం తల్లి తినిపిస్తున్నావు తింటలేదు, అన్నమంత చల్లి చిందరవందర చేస్తుంది. అరే కావరే కావరే తొందరగా జానా హై అని, తొందరగా జానా హై. ఆ పిల్లగాడు గోపడుతుంటే వాడిని అల్లరి చేస్తే వాడిని గోపడు, యారే గొడవ కడతా కామన్ పెట్టాం అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఉర్దూ వచ్చినటువంటి సాహిబులు ఉర్దూ రాని సాహిబు అట్లా. ఇప్పుడు హెబ్రీ భాష మాట్లాడు ఆయన ఎట్లా ఉంది, రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నాడు, ఎట్లా ఉంది అక్కడ గోదావరి నీళ్ళు నిండుగా ఉన్నాయా అని అడిగినాం. అడిగితే గోదావరి కాలువమే మోకాల్లో పానీ హై అని, గోదావరి కాలువమే మోకాల్లో పానీ హై. ఏం భాష అది? మోకాల్లో పానీ హై అట. మోకాల్లో నీళ్లు నేను చెప్పరాదా, మోకాల్లో పానీ హై ఎందుకు? మోకాళ్ళని ఏమంటారో ఉర్దూలో మర్చిపోయింది. కనుక ఇక ఒక్కోసారి ఇక మన వీళ్ళు తెలుగు మాట్లాడేది ఇంకా భయంకరంగా ఉంటుంది. హైదరాబాద్ సాహిబులు ఇప్పుడు చెప్పొద్దు, అన్ని చెడ్డ చెడ్డ అర్థాలు వచ్చినట్టు మాట్లాడతారు. ఆ విధమైనటువంటి కానీ శుక్రవారం నమాజ్ చేయాలంటే మాత్రం ఆయనైనా కలిసి మాత్రం తప్పక మసీదుకు, నేను అది ఎంఫసైజ్ చేస్తున్నాను. వాళ్ళ రిలీజియస్ ఫెయిత్ ఒకటే. వేరే వేరే ఊర్లలో బతికినందుకు భాషలో కొంచెం భేదం వచ్చింది. వాళ్ళు తెలుగు భాష మాట్లాడే సాహిబులు, వీళ్ళే ఉర్దూ మాట్లాడే సాహిబులు. కానీ శుక్రవారం మాత్రం మతం ఒకటే, అల్లా ఏక్ హై అని అంటారు. అదేవిధంగా కొంతమంది ఏమో వలస పోయి చెదిరిపోయారు కదా, వేరే ప్రాంతాల్లో పోయి బతికి అక్కడ పుట్టి పెరిగినటువంటి యూదుల పిల్లలకు ఏమి రాలేదంటే హెబ్రీ భాష మర్చిపోయారు. కొన్ని వందల సంవత్సరాల నుండి హెబ్రీ భాష మర్చిపోయి గ్రీకు భాష మాట్లాడుకుంటున్నారు. కానీ మళ్ళీ శనివారం సబ్బాతు రోజు రాగానే యెహోవా ఏ దేవుడు అని యెహోవా దేవుని ఆరాధించేవారు. యూదులే. ఆరంభంలో శిష్యుల సంఖ్య ఎంత విస్తరించినా మొత్తం మీద అందులో 2 వర్గాలు ఉన్నాయి. ఎన్ని వర్గాలు ఉన్నాయి? 2 వర్గాలు. ఏమిటా వర్గాలు? హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, గ్రీకు భాష మాట్లాడేవారు. ప్రారంభమందు ఏమండి, ప్రారంభమందు రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా 3000 మంది పెంతెకోస్తు పండుగ నాడు రక్షింపబడ్డోళ్ళు ఎవరండి? వాళ్ళు అందరూ వాళ్ళు యూదులే కదా, వాళ్ళందరూ యూదులే. కనుక ప్రియులారా సీనియర్ మోస్ట్ బిలీవర్లు అన్నమాట. ఎన్నో సంవత్సరాలు యెరూషలేము నుంచి దాటనే లేదు, వాళ్ళు అక్కడనే ఉన్నారు కూర్చొని. ఆఖరికి దేవుడు శ్రమలు విస్తరింపజేసినప్పుడు 8వ అధ్యాయంలోకి వచ్చినాక ఏమైందంటే, ఆ కాలం ముందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగేను. అప్పుడు అందరూ చెల్లా చెదురైతే సువార్త ప్రకటించుతూ సంచారము చేసేది. తర్వాత 13వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా చర్చ్ ప్లాంటింగ్ అవుట్ సైడ్ జెరూసలేం స్టార్ట్ అయిందన్నమాట. అన్యులలో సంఘములు స్థాపించడం ఎప్పుడు మొదలైంది? పౌలుతో మొదలైంది. పౌలు బర్నబా కలిసి 13వ అధ్యాయంలో బయలుదేరినప్పుడు యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఇవాంజలిజం స్టార్ట్ అయిపోయింది. కానీ కొరింథీ సంఘము కంటే, గలతీయుల కంటే ఎన్నో ఏళ్ళు క్రిందట ప్రభువుని ఎదిగిన వాళ్ళు హెబ్రీయులు. ప్రభువుని ఎరగక ముందు కూడా వాళ్ళ దగ్గర ఏమున్నాయండి? లేఖనములున్నవి. యూదునికి కలిగిన ఆధిక్యమేమి? రోమాపత్రిక 3వ అధ్యాయం చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 1వ వచనం చదవండి తొందరగా. అయితే యూదునికి కలిగిన ప్రయోజనము గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమా? ప్రతి విషయమందును అధికమే. యూదులకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నవి? చాలా ఆధిక్యతలు ఉన్నాయి. ఎన్ని ఆధిక్యతలు? చాలా ఆధిక్యతలు ఉన్నాయి. అందులో మొదటిదేమిటి? దేవోక్తులు యూదుల పరము చేయబడెను. గాడ్ హ్యాజ్ ఎంట్రస్టెడ్
ద స్క్రిప్చర్స్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద జ్యూ. యూదునికి అప్పగించడరే, నువ్వు ఈ లేఖనాలు భద్రపరిచి సర్వలోకానికి అందించాలి. అందుకే అబ్రహాముతో అన్నాడు కదా, నీకు పుట్టిన సంతానము వలన నేను సర్వలోకమును ఆశీర్వదించెదను. లోకమందలి సమస్త వంశములు నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. మొట్టమొదటిది లేఖనం. 66 గ్రంథాల లేఖనం మనకు దొరికిందంటే యూదుడే కారణం. దేవుడు యూదుని అందుకు వాడుకున్నాడు. నేను హిందువుగా మారాలనుకుంటున్నానని కరపత్రం రాశాను కదా, అందులో స్వామి వివేకానందుల వారి మాట, స్వామి దయానంద సరస్వతి గారు చెప్పిన మాట ఉటంకించి రాశా. దానికి ఆర్య సమాజ స్థాపకుడైన ఆర్య సమాజ హైదరాబాదు ప్రెసిడెంట్ గారు, ఆయన చాలా పెద్ద ఆయన, వృద్ధుడు ముసలాయన, ఫ్రీడమ్ ఫైటర్, ఆయన స్వాతంత్ర పోరాట యోధుడు, ఓల్డ్ మ్యాన్. హీ కుడ్ బి మై ఫాదర్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్. హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్య సమాజ్ ఆఫ్ హైదరాబాద్. నాకు ఉత్తరం రాశాడు ఆ లెటర్ హెడ్ మీద, మీరు రాసిందంత అబద్ధం, బైబిల్ సైన్స్కి విరోధం, క్రైస్తవులకు సైన్స్కి విరోధం కాబట్టి గెలీలియోను పట్టుకొచ్చి బంధించి చంపారు, అందుకే వైజ్ఞానికమైన వేదములను అనుసరించుడి అని నాకు రాశాడు. వైజ్ఞానికమైన వేదము సరే, బైబిల్ సైన్స్కి విరోధమా కాదా తర్వాత టాపిక్ మాట్లాడాం. వేదాలు ఎట్లా సైంటిఫిక్ నాయన? నేను ఋగ్వేదము చతుర్వేదములు చదివా. ఓ ఇంద్రుడా మా గోవులను రక్షించుము, ఓ వనుడా మా పంటలను కాపాడుమని వర్షాన్ని ఒక దేవుడు చేసి, గాలిని ఒక దేవుడు చేసి, పంచభూతములను దేవుళ్ళుగా ఆరాధించడం సైన్సా? సూర్యుడు దేవుడు అనంటే ఇప్పుడు పోతాడు అగ్నిగోళం, దేవుడు కాదు, ఏం కాదు. చంద్రుడు దేవుడు అంటే అమెరికా శాస్త్రవేత్తలు, రష్యా శాస్త్రవేత్తలు పోయి దాని ముఖం మీద నడిచి వచ్చారు, మట్టి అంతా ఏం లేదు. అది సైన్సా? వాట్ ఈజ్ సైంటిఫిక్? बाइबिल साइंटिफिक और कोई भी मजहब का किताब साइंटिफिक नहीं है. ఏ మత గ్రంథము కూడా విజ్ఞాన శాస్త్రానుసారము కాదు. బైబిల్లో తేటగా చెప్పాడు, దేవుడు కాదు, దయ్యం కాదు. పగటి కాలమున వెలుగునిచ్చుటకు ఆకాశం ముందు దేవుడు సూర్యుడు అని పెద్ద జ్యోతిని ఏర్పాటు చేశాను. రాత్రి కాలము వెలుగునిచ్చుటకు చంద్రుడను చిన్న జ్యోతిని నక్షత్రములను ఏర్పాటు చేశాను. అవి లైట్ ఇవ్వడానికి దేవుడు పెట్టాడు తప్ప అవి దేవుడు కాదని బైబిల్లో BC 1500 నాడే రాశాడు. అప్పుడు ఇంకా సామవేదం యజుర్వేదం రాయబడలేదు, ఆది కాండం రాసినప్పుడు. నేను ఆల్ ఇండియా లెవెల్లో ఆధ్యాత్మిక వేదాంతులందరినీ సవాలు చేయబోతున్నా. ఈ నెలాఖరు లోపల కంప్యూటర్ మన ఇంట్లో ఉంటుంది. ఆల్ ఇండియా కాదు, ప్రపంచం లెవెల్లో. ఒట్టిగానే మెడకి రాలేదు, ఎంత కృషి చేస్తే ఇది వస్తుంది. మామూలుగా మీకు ఎవరికైనా వచ్చిందా? హైదరాబాదులో ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతమందికి ఉంది ఇది? ఎంత కృషి చేస్తే, ఎంత మెహనత్ చేస్తే ఇది వస్తుందండి. కనుక ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా సవాలు చేయగలిగే అంత విధంగా, అంత లోతైన విధంగా అన్ని గ్రంథాలు సాధన చేశాము కాబట్టి 40 ఏళ్ళు 30 ఏళ్ళకి వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయి, ముసలోళ్ళగా అయిపోయినా. శరీరానికి 42 ఏళ్ళ వయసు, లోపల ఆత్మకు 400 ఏళ్ళ వయసు ఉందనిపిస్తుంది నాకు. శ్రీదారా, బైబిల్ మీద ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే నా దగ్గరకు తీసుకొని రండి. నీకు ఏంది తెలుసు అని మాట్లాడుతున్నావు? భూమిని 1000 పడగల ఆదిశేషుడు మోస్తున్నాడు అని మన దేశం నమ్మిన రోజుల్లో క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ళ నాడు యోబు భక్తుడు చెప్పాడు, భూమిని నీవు శూన్య మండలములో వేలాడదీసితివి. భూమండలము మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. హీ సీటెడ్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంది. భూమండలం అంటే ఇంగ్లీష్లో ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్. భూమి గోళాకారము అని అప్పుడు రాసింది BC 750లో. అప్పటికి గెలీలియో కోపర్నికస్ ఇంకా పుట్టలేదు. ఎవడన్నాడండి? బైబిల్ సైన్స్ వ్యతిరేకం కాదు. బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ ఈస్ సైంటిఫికలీ ట్రూ.
సైన్స్ ఎంత డెవలప్ అయిందో అంతగా బైబిలు నిరూపితమగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రియులారా, ఆ అంశమునట్ట ప్రక్కన పెట్టండి. ఆ అంశమునట్ట ప్రక్కన పెడితే ఇటువంటి శ్రేష్టమైన విజ్ఞాన శాస్త్రానుసారమైన ఈ లేఖనాలు మనకు దొరికినాయి అంటే దానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? యూదులను వాడుకున్నాడు. యూదులన్నా, హెబ్రీయులన్నా, ఇస్రాయేలులైనా పర్యాయ పదములు. ఇండియన్స్ అన్నా, భారతీయులన్నా ఒకటే. తెలుగోళ్ళన్నా, ఆంధ్రులన్నా ఒకటే. అవునా కాదా? మగోళ్ళన్నా, పురుషులన్నా ఒకటే. ఒక దగ్గర టాయిలెట్ మీద రాసిన మగ పురుషులు అని. ఇదేనా మీ దేశంలో ఆడపురుషులు కూడా ఉంటారా? కాబట్టి కొంతమంది తెలియక ఇప్పుడు అంటే డబల్ ఎంఫసిస్ కొరకు అన్నట్టు ఒక చెల్లి ముచ్చట చెప్పుకుంటా చాలా నొక్కి చెప్పాలంటే అన్న మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అంటుంది. మెయిన్ ముఖ్యంగా అంటే మెయిన్గా లేక ముఖ్యముగా రెండు కాదు అట్లా. మెయిన్ ముఖ్యముగా అని అన్నట్టు కొంతమంది డబల్ ఎంఫసిస్ కొరకు అట్లా ఆడ లేడీస్ అంటారు. అంటే మగ లేడీస్ ఉంటారు. అయితే మా తమ్ముడు కనిపించిండు అన్న ఆడవాళ్ళు అసలు లేడీస్లలో రెండు రకాలు ఉంటుంది. ఆడ లేడీస్, మగ లేడీస్. కుటుంబంలో ఎందుకు గొడవలు వస్తాయంటే కొంతమంది ఆడ లేడీస్ దొరికితే పర్వాలేదట, మగ లేడీస్ దొరికితే మాత్రం ప్రాబ్లమే అవుతుంది. అది మామూలు మనుషులకు అర్థం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అటువంటివి మీరు అన్నీ అర్థం చేసుకోవాలంటే ప్రవక్త అయినా ఉండాలి, అపోస్తలుడైనా ఉండాలి, లేకుండా మెడకొట్టిది పెట్టుకొని ఉండాలి. లేకుంటే అర్థం కాదు. ఇది మర్మము. కనుక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడలారా, పర్యాయ పదములు ఉన్నవి. లేడీస్ అన్నా ఆడోళ్ళన్నా ఒకటి, మగోళ్ళన్నా పురుషులన్నా ఒకటే, భారతీయులైనా ఇండియన్స్ అయినా ఒకటే. అట్లా యూదులన్నా ఇస్రాయేలులైనా ఒకటి. హెబ్రీయులంటే కూడా అర్థం అదే. అసలు హెబ్రీయులు అనేవారు ఎవరంటే షేము సంతానములో ఎబెరు అనేవాడు ఒకడు ఉండే. మీకు ఎందుకో కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నాకు దేవుడు ధైర్యపడ ఇస్తున్నాడు. ఆదికాండము 10వ అధ్యాయము 21 చదవండి. ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, జెతరు, మాషు అనువారు. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబెరును కనెను. ఈ ఏబెరు అనేవాడి సంతానము మాట్లాడిన భాష పేరు హెబ్రీ భాష. అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఇది పరిశోధకులు అనుకున్న విషయం. ఏదో యాక్సిడెంటల్గా అటువంటి సౌండ్ వచ్చిందని కాదు. ఆ ఏబెరు అనేవాడు ఇప్పుడు షేము పిల్లలే అబ్రహాము సంతానం అన్నమాట. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? షేము నుంచి అబ్రహాం వచ్చాడు. అయితే అబ్రహాము యొక్క పితరులలో ఒకని పేరు ఏబెరు. ఆ ఏబెరు అనే వాళ్ళ పిల్లలు బాబెలు గోపురం దగ్గర వాళ్ళందరూ కట్టకట్టుకుని పక్కకు పోయి ఒక కొత్త భాష మాట్లాడుకున్నారు. ఆ భాష పేరు హెబ్రీ భాష. కనుక అబ్రహాము కూడా హెబ్రీయుడు. అబ్రహాము పేరు కూడా హెబ్రీయుడు అన్నమాట. హెబ్రీయుడైన అబ్రహాం అని ఉన్నది. కనుక ఇవన్నీ చారిత్రికమైనటువంటి నిరూపణలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ హెబ్రీయులు ఆనాటి నుండి కూడా దేవుని చేత ప్రత్యేకించబడి వాళ్ళు మనకు లేఖనములను అందించడకు దేవుని చేత వాడబడిన వాళ్ళు. హెబ్రీల ద్వారా ఏం దొరికినాయి? మనకు లేఖనాలు దొరికినాయి. బాగా వినండి.
ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పినానంటే, యూదులలో ఇశ్రాయేలీయులలో పుట్టినవాడు, వానికి ఒక నిబంధన ఉన్నది. వాడు బాల్య దశలో ఉన్నప్పటి నుండి అతనికి దేవుని వాక్యమును బోధించవలెను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. తొందరగా ప్రసంగం ఇంకా మొదలే కాలేదు, తొందరగా చదవాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? నీ కుమారునితో మాట్లాడవలెను. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ, కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే వానికి మాటలు వచ్చిన రోజు మొదలుకొని లేఖనములు మాట్లాడాలి. అంటే బాల్యము నుంచి ఏం వింటూ పెరుగుతున్నాడు ఆయన? దేవుని వాక్యమును వింటూ 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 పెరిగాడు. అట్లా 2000 సంవత్సరాలు, దాదాపు 1500 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత యేసుక్రీస్తు సువార్తను విన్నారు. లేఖనములు యందు దాగి ఉన్న క్రీస్తును వెలికితీసి చూపించాడు పరిశుద్ధాత్ముడు. రే బాబు, మీరు ఇన్ని వేల ఏళ్ళ బట్టి చదువుకున్న లేఖనాలు ఉన్నవాడు నజరేయుడైన యేసు. మీరు అర్పించిన పాప పరిహారక బలులన్నిటికీ కూడా నెరవేర్పు యేసు చేసిన శిలువ యజ్ఞమే. యేసు ప్రభు వారి శిలువ మీద మరణించిన మరణమునకు సూచనగా మీరు యజ్ఞాలు చేశారు. అవన్నీ ఛాయయే గాని అసలైన బలి యేసు చేసిన శిలువ బలి. అన్ని లేఖనాలు తెలుసు, నెరవేర్పు తెలుసు. అందరికంటే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరండి? ఈనాడు క్రైస్తవ జనాంగం కూడా అట్లాగే ఉంది. అది నేను చెప్తున్నా. సండే స్కూల్ లెవెల్ నుంచి వాక్యం చెబుతున్నారు. ఆనాటి ఇశ్రాయేలీలకు వాక్యం ఎంత బాగా తెలుసో ఈనాడు క్రైస్తవ జనాంగం అంత బాగా లేఖనాలు ఎరిగిన వారు. రక్షణ పొందకపోయినా రక్షణ పొందిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు పెళ్లిళ్లలో దేవుని వాక్యం, చావుల్లో దేవుని వాక్యం, జ్ఞాపకార్థ కూటంలో దేవుని వాక్యం, పుట్టినరోజుల కూటాల్లో దేవుని వాక్యం, ప్రతాదివారం దేవుని వాక్యం. ఓ దేవుని వాక్యం విని 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 పెరిగా ఎన్ని వేల ప్రసంగాలు విందాం, లెక్క చెప్పగలరు ఎవరైనా? కొరింథీయులేమో విగ్రహారాధనలో నుంచి వచ్చారు కొత్తగా. బాల్యము నుంచి అతనితో లేఖనం ఎవరు చెప్పలేదు. అసలు యెహోవా దేవుడు, యేసు దేవుడు అనే క్వశ్చనే లేదు వాళ్ళకు. వేరే వేరే దేవతలను ఆరాధించారు. సడన్గా ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మారు. వీళ్ళేమో పాత నిబంధన కాలము నుండి నిజమైన దేవుని ఆరాధించి ఆ లేఖనములలోనే ఒక్కడుగు ముందుకేసి యేసు ప్రభువును అంగీకరించారు. తీరా రిజల్ట్ చూస్తేనేమో తాబేలు కుందేలులాగా అయిపోయింది. ముందు బయలుదేరిన కుందేలేమో వెనకబడిపోయింది, వెనక బయలుదేరిన తాబేలేమో ఫస్ట్ వచ్చింది రేసులో. ఒకప్పుడు మూగ విగ్రహములను ఆరాధించిన కొరింథీయులు పరిశుద్ధులై దేవుని కొరకు కృపావరములు పొంది ఎంతో ఉన్నతముగా సాగి వెళ్ళుచుండగా అబ్రహాము సంతానమందు పుట్టిన మీరు ఏం చేస్తున్నారు? కొత్తగా అన్యులలో నుంచి రక్షింపబడిన వారు ఎంతో భయముతో భక్తితో బ్రతుకుతూ ఉండగా తాతల నాటి నుండి క్రైస్తవులైన వారు ఏం చేస్తున్నారు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా ఇప్పుడు మళ్ళా ఒకడు బాప్తిస్మం ఎందుకు పొందాలి, ఆదివారం గుడికి ఎందుకు రావాలి, ప్రభు బలి ఎందుకు తీసుకోవాలి, అన్ని మూలోపదేశములు మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఎవడైనా ఎంసీఏ చేసి లేకపోతే
ఎంటెక్ చేసిన తర్వాత 2 2 4 ఎందుకు అవుతుంది సార్ అని అడిగితే వాడిని ఏం చేయాలి? అసలు ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావా? మెంటల్ వచ్చిందా, లేకుంటే నన్ను ఏమన్నా పరీక్షిస్తున్నావా? అసలు వీడిని ఎంటెక్ దాకా రానిచ్చిన బుద్ధిహీనుడు ఎవడు? ఈ దేశంలో విద్యా వ్యవస్థే కూలిపోయింది అనుకుంటాం. తప్పకుండా ఇది కాపీ కొట్టి వచ్చిన బాపతే. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు యూదులు ఎలాగైతే లేఖనములలోనే పెంచబడి లేఖనములో ఉన్న క్రీస్తుని అంగీకరించారో, ఈనాడు మనము కూడా అలాగుననే లేఖనములో పెంచబడి ఏండ్ల తరబడి ఆవకాయ పచ్చడిలో మామిడికాయ బద్ద ఊరినట్టు కారం ఉప్పు మొత్తం ఆ బద్ద లోపలికి ఎట్లాగైతే పోతుందో ఆ విధంగా దేవుని వాక్యం అనే ఊరగాయ జాడిలో మనల్ని ఊరబెట్టాడు దేవుడు. 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు. అది మామిడికాయ బద్ద అయితే లోపల ఊరి ఉప్పు కారం అంతా లోపలికి పోతుంది కదా. మామిడికాయ బద్ద అయితే ఏమవుతుంది? ఉప్పు కారం అంతా లోపలికి మహా రుచి వస్తుంది. కానీ బై మిస్టేక్ అందులో అదంతా జాడి ఊరబెట్టినప్పుడు కంకర్రాయి పడ్డది అనుకో. అందులో కంకర్రాయి అండి, రోడ్డుకి వేస్తారు కదా, గ్రానైట్ స్టోన్. ఆ రాయి దాని లోపలికి ఏమన్నా పోతుందో? ఉప్పు కానీ కారం కానీ 100 ఏళ్ళు నానబెట్టినా కూడా రాయే, దాని లోపలికి ఉప్పు పోదు, కారం పోదు. క్రైస్తవ సంఘాలలో చాలామంది యొక్క పరిస్థితి ఇలాగే ఉంది. పాతల నాటి నుండి క్రిస్టియన్స్, కానీ పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, ఏబిసిడీలు రావు, సువార్త చెప్పరు, ఒక ఆత్మను సంపాదించరు. అయ్యో అని చాలా వేదన పడి పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా మీకు ఇన్నేళ్ళు అయిన తర్వాత మీకు ఇంకా మళ్ళీ మొదటి మూల పాఠములు ఒకడు మరలా బోధించవలసి వచ్చనని బాధపడి, ఇక మళ్ళా చెప్పను, ఇప్పుడే చెబుతున్నా ఫైనల్గా, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి అని 6వ అధ్యాయములో మూల పాఠములను చెప్పారు. 6వ అధ్యాయములో మూల పాఠములు చూడండి. ఈ మూల పాఠములు అనగా మూల పాఠములన్నా పునాదులన్నా ఒకటే. ఇది పోయిన వారం కూడా నేను చెప్పాను. పునాదులన్నా, బునియాదన్నా, ఫౌండేషన్ అన్నా, మూల పాఠములన్నా ఒకటే. కనుక మూల పాఠములలో మొట్టమొదటిది మారు మనస్సు, లేక పునాది రాళ్లలో మొట్టమొదటిది మారు మనస్సు. మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ, బాప్తిస్మములను గూర్చిన బోధ. రెండవది దేవుని యందలి విశ్వాసం. నేను షార్ట్గా రాస్తున్నా, మీరు ఫుల్గా రాసుకుంటే రాసుకోండి. దేవుని యందలి విశ్వాసం. ఇవన్నీ పునాది రాళ్ళు. ఇవి కాక ఇంకా ఉన్నాయి కొన్ని. ఏమండి, ఇట్లా రాసుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి కొన్ని. ఒక్కోవైపు 3 3 వేసాం అనుకోండి, అట్లా 4 వైపులు 4 3లు 12 అవుతాయి. అట్లా కాకుండా మనము వీటినే కొంచెం మలుచుకోవాలన్నమాట. ఇట్లా ఈ 4 చతురస్రాకారంగా మీరు ఒకటి రాసుకొని దాన్ని ఈక్వల్గా 7 స్టెప్స్ చేయాలి. తర్వాత బొమ్మ వేసుకోండి. ఇందులో ముఖ్యమైన మూలరాయి అని ఒకటి యేసుక్రీస్తు అని పెట్టుకోండి. క్రీస్తు ఎవరు? ముఖ్యమైన మూలరాయి. ఈ మిగతా ఏరియాను ఈక్వల్గా 6 పార్ట్స్ చేయండి. ఓకే, అందులో ఏమని రాసుకోండి? మారు మనసు, ఇవన్నీ విశ్వాసము, బాప్తిస్మముల గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, అలా రాసుకోవాలి.
ఇప్పుడు ఈ ఫౌండేషన్ మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలన్నమాట. కనుక మారు మనస్సు అనేది 3 విధములని చెప్పాను. ఏంటిది? మొట్టమొదటిది జీవార్థమైన, రెండవది రక్షణార్థమైన, మూడవది అనుదిన మారు మనస్సు. బాప్తిస్మముల గూర్చిన బోధ కూడా, బాప్తిస్మములు అనగా అర్థం ఏమిటని చెప్పిన నేను లాస్ట్ వీక్ మెసేజ్ గుర్తు చేసుకోండి. బాప్తిస్మము అనగా మరణము కదా, మర్చిపోయారా? బాప్తిస్మం అనగా మరణం. యేసు ప్రభువు వారు ఎన్నో విషయాలు చెప్తారు. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదవండి దయచేసి. లూకా 12:50. తొందరగా పడినా హై. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. చూసారా? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఏమిటా బాప్తిస్మము? నీళ్ళ బాప్తిస్మం పొందేశాడు. ఎప్పుడు? తన సేవ ప్రారంభంలోనే పొందేశాడు. పొందవలసిన అని ఫ్యూచర్ బాప్టిజం చెబుతున్నాడు. అది నెరవేరేదాకా నేను ఏమి కుమ్మరించలేను భూమి మీద? అగ్నిని కుమ్మరించలేను. అగ్ని అనగా అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ అగ్ని అని అర్థం. నేను పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించవచ్చి తిని, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది పొందలేదు కనుక నేను కుమ్మరించలేకపోతున్నాను అగ్నిని అని అన్నాడు. అలాగే దీనికి లింకింగ్ వర్స్ నేను చెప్పాను, పోయిన వారమే చెప్పగలరు ఎవరన్నా? యోహాను సువార్త 7:38 అక్కడ ఏమన్నా అంటే, యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. ఇక్కడేమన్నాడు? నేను బాప్తిస్మం పొందలేదు కనుక అగ్నిని కుమ్మరించలేకపోతున్నా. అక్కడేమన్నాడు? మహిమపరచబడలేదు కనుక ఆత్మను అనుగ్రహించలేదు. ఇక్కడ యేసు పొందాల్సిన బాప్తిస్మం పొందితే ఏం దిగొస్తుంది? అగ్ని దిగొస్తుంది. అక్కడేమో యేసు మహిమపరచబడితే పరిశుద్ధాత్మ దిగొస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేనికి సూచన? క్షమించండి, అగ్ని దేనికి సూచన? పరిశుద్ధాత్మ దేనితో పోల్చబడ్డాడు? అగ్నితో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దిగి రావాలన్నా లేక అగ్ని దిగి రావాలన్నా జరగవలసిందేంటి? యేసు ఒక బాప్తిస్మము పొందవాలి, యేసు మహిమ పరచబడవలెను. కనుక యేసు బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే అక్షరార్థముగా చంపబడుట, పాతిపెట్టబడుట, మరలా పునరుద్ధానుడుగా మహిమతో లేపబడుట. యేసు మరణించి చనిపోయి పాతిపెట్టబడి మళ్ళీ లేపబడితే తప్ప లోకమునకు ఆయన పరిశుద్ధాత్మ అగ్నిని ఇవ్వలేడు. కనుక ఇబ్బంది పడుచున్నాను. అసలు వచ్చిందే లోకం మీద పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరిద్దామని వచ్చాను, కానీ నా వల్ల కావడం లేదు. ఇంకా నేను పొందాల్సిన బాప్తిసం పొందలేదు కనుక నేను కుమ్మరించలేక ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బాప్తిస్మములను కూర్చున్న బోధ, యేసు పొందిన ఆ బాప్తిస్మము ప్రతి విశ్వాసి కూడా పొందవాలి అనేది పోయిన వారం పాఠం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుండి ఉన్న వచన భాగం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా,
ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడు, నీ ఎడమవైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని అడిగిరి చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగుగా వారు, మా చేత అగుననిది. ఎంత గుండెలు తీసిన బంట్లో చూడండి. బిల్కుల్ హమ్ కాబిల్ హై, ఏ ఖరీదైనా చెల్లిస్తాం, ఏ పాత్రను తాగుతాం, మాకు మాత్రం ఆ ప్లేస్ కావాలి అంటే అప్పుడు ఏసయ్య, మీ మొహం పోరా, మీరు నేను పొందే బాప్తిసం మీరు పొందడం ఏమిటి, నేను తాగే పాత్ర మీరు తాగడం ఏమిటి, మీరు ముఖాలు పొందరా, మీరు అనవసరంగా ఇలా గర్వంగా మాట్లాడకండి అన్నాడా? అనలే. ఏమన్నాడు? నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరనడా, త్రాగెదరనడా? త్రాగెదరు. నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. మీరు తప్పకుండా పొందుతారు, నాకు తెలుసు. ఆ గట్స్ ఉన్నాయో లేదో మీకు పరీక్షించడానికి అడిగాను, కానీ నిజమేరా బాబు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారు, అది నిజమే. నేను పొందే బాప్తిస్మాన్ని కూడా మీరు పొందుతారు, అది కూడా నిజమే. అయినను నా ప్రక్కన కూర్చునిచ్చిన నా వశమందు లేదు. అది నా తండ్రి చేత ఎవరికి అనుగ్రహింపబడిన వారికే అనుగ్రహింపబడుతుందన్న. ఆ సబ్జెక్ట్ అట్లా ప్రక్కన వదిలేద్దాం. యేసు పొందుచున్న బాప్తిస్మము ఎవరు పొందారు? ఇప్పుడు జెబెదయి కుమారులు కూడా పొందారు. అనగా క్రీస్తునందున ప్రతి విశ్వాసి కూడా ఆ బాప్తిస్మము పొందవాలి. ఆ బాప్తిస్మం అనగా యాక్చువల్ డెత్ అన్నమాట. ఆ మరణము కూడా 3 విధముల మరణం ఉన్నది దేవుని బిడ్డలారా. ఆ 3 విధముల మరణమును నేను పోయిన వారము ఒక ముక్కలో చెప్పి నేను క్లుప్తముగా ముగించాను. ఇప్పుడు దాన్ని కొంత వివరించి మళ్ళీ ముగించుకుంటా. ప్రత్యక్ష గుడారములోని 3 ద్వారములు, ప్రత్యక్ష గుడారములోని 3 ద్వారములను సూచనగా లేఖనమందు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పపు సంపూర్ణత. ఇంతకుముందు నేను 7 పండుగలు అని ఒక అంశం చెప్పాను. ఆ అంశము విన్నవారు అది గుర్తు చేసుకోండి, లేకపోతే మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. నేను ఎప్పుడు చెప్తాను, ఒక బడి కాబట్టి అర్థం కాకపోతే అర్థమైందాక చెప్తా, ఏం పర్వాలేదు. ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించినప్పుడు ఆవరణము దగ్గర ఒక ద్వారం ఉన్నది. ఇందులోనికి ఎవరైనా రావచ్చు. ఆల్ ఇజ్రాయెలైట్స్ ఆర్ వెల్కమ్. ఇక్కడ ఇంకో ద్వారం ఉంటుంది. ఏమండి, ఇక్కడ తెర లేదు, ఇట్స్ ఓపెన్, ద గేట్స్ ఆర్ ఓపెన్, ఎనీవన్ కెన్ కమ్. అయితే ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడికి యాజకులు మాత్రమే రావాలి. ఇక్కడ 2వ తెర ఉన్నది. ఇక్కడ ఈ 2వ తెరకు లోపల ఉన్నది అతి పరిశుద్ధ స్థలము, లేక ద హోలీ ఆఫ్ హోలీస్, ద హోలియెస్ట్ ఆఫ్ ఆల్ అని అర్థం. అని దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడికి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు. ఎప్పుడెప్పుడు రావాలి? ఓన్లీ వన్స్ ఏ ఇయర్. 7వ నెల 10వ దినం ద ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్ జరుగుతుంది. ఆ ఒక్కరోజే ఏడాదికి ఒక్కసారే పోవాలి ప్రధాన యాజకుడు ఇందు లోపలికి.
వేరే రోజు 11వ రోజు పోయిండు అనుకో, 9వ రోజు పోయాడు అనుకో, చచ్చూరుకుంటాడు అంతే. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు దానికి బోలుడు కథా కార్ఖానా కమామిషు దానికి. ఇక వేరే రోజైనా ఆ రోజైనా మామూలు యాజకులు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. ఓన్లీ ద హై ప్రీస్ట్ ఒకడే వెళ్ళాలి, ఏడాదికి ఒక్కసారి వెళ్ళాలి, గడగడలాడుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుని వస్త్రాలకు దానిమ్మ పండ్ల ఆకారంలో గంటలు గణగణ గణగణ గణగణమని మోగే గంటలు లోపల పెడతాం. ఈ ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతుంటే గలగలమని మూవలు మోగుతున్నట్టు, అరే నా బిడ్డ నడక నేర్చుకుంటుందని సంతోషపడతాను. అట్లా లోపల యాజకుడు తిరుగుతూ ఉంటే బయట వింటూ ఉంటారంట, బతికే ఉన్నాడు రోజు తిరుగుతున్నాడు అట్లా. ఏమన్నా పొరపాటు చేశాడు అనుకోండి, అక్కడ పడి చచ్చిపోవడమే. మరి అప్పుడు ఆయన తీసుకురా డెడ్ బాడీ తీసుకురావడానికి ఎవరికి దమ్ముంది? ఇంకో ప్రధాన యాజకుడు మళ్ళీ తయారు కావాలి. అయ్యేదాకా వాడు అక్కడనే ఉంటాడు లోపల. ఈ లోపల ఎవరిని తెద్దామని లోపల అడుగు పెడితే వీళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకేనట చరిత్రకారులు చెప్తారు, ప్రధాన యాజకుడు లోపలికి పోయేటప్పుడు నడుముకో దట్టి కట్టుకొని పెద్ద తాడు, బలమైన తాడు, దాన్ని బయట దాకా వదిలేసి లోపలికి పోతాడు అనమాట. శ్రద్ధగా వింటుంటారు యాజకులు, అయ్యగారు లోపలికి వెళ్ళాడు, ఏమైనా పొరపాటు అయిందా? గణగణమని గంటలు విన్నంతసేపు ఆహా బతుకున్నాడని. ఒక 10 నిమిషాలు సైలెన్స్ అయిపోయింది అనుకోండి, అయిపోయినట్టున్నాడని బరబరన లాగాలి తాడు. అంత భయంకరమైనటువంటి స్థలం. ఎందుకు ఇంత హారిబుల్ పిక్చర్ దేవుడు క్రియేట్ చేశాడంటే ఒక పాఠము నేర్పడానికి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము చూడండి దయచేసి. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించు మార్గం ఇంకా బయలుపరచబడలేదని తెలియచున్నది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు వారు మరణించాడో అప్పుడు ఇందులోపలికి డోర్ ఓపెన్ అయిందటగా, దీని లోపల ద్వారం తెరవబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి దయచేసి తొందరగా. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు, ఓ దేవుని బిడ్డలారా గమనించాలి, నూతనమైనదియు జీవము కలిగినదియునైనా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. దేవుని బిడ్డలారా ఈ మాటలు మీరు బాగా గమనించాలి. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము, బాగా వినండి. తెర అనేది మార్గం మోయడానికి ఉన్నదా, మార్గం తీయడానికి ఉందా? అసలు పరద ఎందుకు వేస్తారు? మోయడానికే కదా. మరి శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిందంట. తెర ద్వారా ఎట్లా ఏర్పరచబడుతుందండి? ఆ తెర చీల్చబడుట ద్వారా. తెర చినిగిపోయింది చూసారా? యేసు శరీరమును తెర చీల్చబడింది. యేసు ప్రభువారు ఆయన మరణించినప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరిగింది? అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి నడిమికి రెండుగా చినిగింది అనే విషయం మనం మర్చిపోవద్దు. అది యేసు ప్రభు యొక్క శరీరమును తెర చినుగుటకు అది సూచన. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు, 27-50-51. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను.
యేసు ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది. తెర రెండుగా ఎందుకు చినిగింది? బాగా వినండి. పైనుండి కిందికా, కింది నుండి పైకా? చినుకుట ఎక్కడ మొదలైంది అంటే మానవుడు చింపితేనేమో ఎక్కడి నుంచి మొదలు కావాలి? కింద నుంచి మొదలై పైదాకా పర్వమని జరగాలి. కానీ చినుకుట ఎక్కడ మొదలైంది? పైన. అంటే ఎవరు మొదలు పెట్టినట్టు? అది మానవుడు ఎత్తి ఆ చేతులు చాపితే అందేటటువంటి ఎత్తు కాదు, చాలా ఎత్తు. పైన దేవుడు చింపాడు, పైనుంచి కింద దాకా చింపాడు. ఇప్పటిదాకా మీకు నాకు అడ్డంగా ఉన్న తెర ఇవాళతో దానికి కాలము చెల్లింది, అయిపోయింది. నా బిడలారా, ఇప్పుడు మీరందరూ స్వేచ్ఛగా నా దగ్గరికి రావచ్చు. అనగా తండ్రి అయిన దేవుని సన్నిధానమునకు మనం స్వేచ్ఛగా వెళ్ళడానికి ఎవరు చినిగిపోవాల్సి వచ్చింది? యేసు ప్రభువారు చినిగిపోవాల్సి వచ్చింది. మీకు తెలుసా, వేలాది దూత సమూహములో అందరిలో పెద్దన్నయ్యలాగా కలిసిమెలిసి తిరుగుతున్నాడు దేవుని కుమారుడు పరలోకములో. అందరిలో యేసు ప్రభునే పిలిచాడు ఆయన. నా కుమారుడా, దూతల మధ్య స్తుతులు అందుకున్నది చాలు, కానీ నువ్వే పోయి బలిగా మరణించు అని ఎందుకు పంపించాడు తెలుసా? ఒక రహస్యం చెప్తున్నా, గుట్టు, దేవుని గుట్టు చెప్తున్నా ఇప్పుడు మీరు. నేను యేసు ప్రభువారు ఎందుకు బలి కావలసి వచ్చింది అంటే దానికి ఎన్నో కారణాలు మనం చెప్పుకుంటాం. బలి కర్మకాండ, లేకపోతే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్త ప్రోక్షణ లేకుండా పాపము పరిహరించబడదు అని ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటాం. అసలు గుర్తు ఏమిటంటే, సృష్టి తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి ఈ సృష్టించబడినటువంటి మనుషులు వెళ్ళలేకుండా ఉండడానికి అడ్డు కూడా అసలు ముందు అక్కడ యేసయ్యనే. చాలామందికి ఈ విషయం తెలియదు. బైబిల్లో ఉన్న మాట నేను చదివి వినిపిస్తా, లేకపోతే మీరే చదువుకోండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు మిమ్ము రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా నామము ఆయన మీ అతిక్రమములను పరిహరించడువా? అరే జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధిని. బాగా గమనించాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని కూర్చి నేను మీకు 2-3 అక్కడున్న ఫ్యాక్ట్స్ చెప్తా. నా నామం ఆయనకున్నది అన్నాడు. జరిపేస్తాను ఈ బొమ్మ. మొట్టమొదటి విషయం, పాయింట్, ఫ్యాక్ట్ నెంబర్ 1, పంపుచున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నెంబర్ 2, 3 రాసుకోండి దయచేసి, నాకు వస్తుంది. నెంబర్ 1, పంపుచున్న వ్యక్తి. ఏమండి? తర్వాత దానికి ఎదురుగా పంపబడిన వ్యక్తి. ఎదురుకుండా రాసుకోండి అట్లా, పంపబడిన వ్యక్తి. పంపుచున్న వ్యక్తి పేరు కింద ఏం పేరండి? పంపుచున్న ఆయన పేరు యెహోవా. పంపబడిన ఆయనకు కూడా ఏం పేరు ఉందంట? నా నామం. అంటే ఆయన పంపబడిన వాని పేరు కూడా ఏం పేరు? యెహోవా. ఓకే. మూడవది, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండుమని హెచ్చరిక ఇశ్రాయేలీయులకు చేశాడు, కానీ కొద్దిగా వాళ్ళని చూసి చూడకుండా వదిలేయమని
ఆయనకు చెప్పలేకపోయాడు. ఇశ్రాయేలులకు ఏమన్నాడు? ఓ మీరు జాగ్రత్తగా ఉండండి, ఆయన కోపము రేపవద్దు. అంటే ముందే ఉంది కొంచెం కోపం, అసలే లేని దాన్ని ఎట్లా రేపుతాము? కొంచెం ఉంది కాబట్టి ఇక రేపకండి అన్నాడు. ఎందుకంటే మీరు అస్తమానం సణిగి గొణిగి పాపాలు చేసేటోళ్ళరా బాబు, నేను తండ్రిని, నా హృదయం వేరు, కానీ ఆయన కొంచెం డేంజర్ మనిషి, కొంచెం బీ కేర్ఫుల్ విత్ హిమ్, డోంట్ ఇరిటేట్ హిమ్, డోంట్ అగ్రవేట్ హిజ్ యాంగర్, ఆయన కోపం రేపొద్దు. అంటే వీళ్ళు ఒక డెలిగేషన్ యెహోవా దేవుని దగ్గరికి పోయి, తండ్రి నువ్వు ఎట్లన్నా పనికిమాలినోళ్ళమని తెలిసే కదా నువ్వు ఈ హెచ్చరిక చేశావు, నిత్యము పాపము చేయుచుండటం మాకు ఆనవాయితీ, ఆదాము కుటుంబంలో పుట్టాం, మట్టి దేహంలో పుట్టాం, పాపములో జన్మించాం, పాపంలో బ్రతుకుతున్నాం, మేము తప్పు చేయొద్దంటే ఎట్లా నాయన? కొద్దిగా ఆయనకే నువ్వు కొంచెం వచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపు, కొద్దిగా చూసి చూడకుండా వదిలేయమని. నువ్వు పంపే దూతనే కదా, ఒక దూతను మీకు ముందుగా పంపించున్నావు కనుక నీ దూతే కాబట్టి ఇన్స్ట్రక్షన్స్లో కొంచెం చేంజ్. ఇంకా ఏంటిదంటే వాళ్ళు కొంచెం అడ్డదిడ్డం నడుస్తారు కొడుక, నువ్వేమి వాళ్ళను సీరియస్గా పట్టించుకోకు, కొంచెం చూస్తున్నాయి. ఇప్పుడు పరీక్ష హాల్ రాసేటప్పుడు హెడ్ మాస్టర్ కొడుకే ఉన్నాడు అనుకో, ఇన్విజిలేటర్ ఏం చేయాలి? కొంచెం వాడు చిట్టీలు తీసి రాస్తుంటే కూడా పెద్దసారి కొడుకాయ, ఎవరెవర్రా చిట్టి గిట్లు ఉంటాయి లోపల బయటికి పంపించేస్తా పేపర్ లాక్కుండా అని అటు ఇటు పోయి పక్కన నువ్వు అవుతారులే దగ్గర పోయి అనాలి, లేకుంటే ఈయన ఊస్ట్ అవుతాడు. ఆ స్కూల్ యొక్క ప్రధాన పోషకుల యొక్క కొడుకు ఎవరన్నా అనుకోండి, మెయిన్ స్పాన్సర్ ఆఫ్ ది స్కూల్, ఆయన కొడుకు పరీక్ష రాస్తున్నాడు, ఇంగ్లీష్ టీచర్ ఏం చేయాలి? చచ్చినట్టు ఇంకా చిట్టీలు కొంచెం అందియాలి. ఏం బాబు ఏం రాస్తారు, కొంచెం హెల్ప్ చేయాలి. అట్లా నువ్వు పెట్టిన ఇన్విజిలేటర్కు తండ్రి నీవే కొంచెము ఇన్స్ట్రక్షన్స్ అనుగ్రహించుము, మేము తప్పు చేసేదము చేసినాము ఏమనొద్దని ఆయనను కొంచెం నువ్వు మెత్తగా చేసి పంపుము అని డెలిగేషన్ చెప్తే ఆయన అంటాడు ఏంటంటే, పిచ్చి పట్టిందట్రా, పేరుకు దూత అని అన్నాను కానీ హీఈస్ నాట్ మై సబార్డినేట్. ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఫిలిప్పీ 2:6 హీ వాజ్ కో ఈక్వల్ విత్ గాడ్, దేవునిలో ఒక భాగం. తండ్రి అయిన దేవుడు ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చిత్త ప్రకారం నేను చేయుచున్నాను, నా అంతటి నేను ఏమి చేయలేదు, ఇవన్నీ ఎప్పుడన్నాడు? శరీరము దాల్చిన తరువాత భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సబ్మిసివ్ స్పిరిట్ వచ్చింది. అర్థమైందా? తన్ను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఒక నరమాత్రుడుగా పుట్టినప్పుడు నా అంతటి నేనేమి చేయలేనన్న. కానీ అక్కడున్నప్పుడు దేవునితో ఆయన తండ్రి అయిన దేవుడుండి నువ్వు వెళ్ళవా కొంచెం వాళ్ళను నేను సిద్ధపరిచిన చోటికి నడిపించంటే సరేనని బయలుదేరుతావు. దారిలో వాళ్ళను కొంచెం జాగ్రత్తగా చూసుకో, మరి వాళ్ళు కొంచెం అట్టిట ముందే తేడా బిండాలు జర ఉదరిద్దరు చల్తే రైతే జర సీరియస్ మతలేనా చూస్తున్నట్టు ఊరుకో అని అంటే, నాకు ఎక్కువ చెప్పకు, నాకు ఎరక ఏం చేయాలో సుబ్బయ్యతో అని పోయే అంత ఈక్వాలిటీ ఉంది, అంత సమానత్వం ఉంది. ఏం చేయాలో నా స్వభావం ప్రకారం నేను చేస్తానంతే, అంతేగాని నువ్వు చెప్పినందుకు నేను ఏం చేయను. కనుక అరే నేను చెప్తే వినేవాడు కాదురా బాబు, మీరన్నా జాగ్రత్తగా ఉన్నామని మీకు అందుకే చెప్తున్నానని వీళ్ళకి చెప్పారు. ఎందుకంటే అతిక్రమములను ఆయన పరిహరింపడు. అంటే పాపమును చూసి భగ్గున మండిపడే స్వభావం. నేను మీకు సంగతి చెప్పిన, ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేసిరి. అప్పుడు ఒక్క దినం 23,000 మంది చచ్చిపోయారు.
అంతమందిని సావగొట్టిన ఆయన యేసయ్యనే, మీకు తెలుసా? వాళ్ళు ఎంబడి పంపించింది ఎవరిని? మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని నడిపించుటకు ఒకరిని పంపుచున్నానంటే ఎవరాయన? ద సెకండ్ జెహోవా. ఆయననే వాళ్ళు ఎంబడొచ్చి వీడు పాపం చేసిన వాళ్ళు చంపుతూ ఉన్నాడు. కోరహు దాత నబిరాములను పాతాలను పంపింది ఆయనే. అవతరించక ముందు, నరావతారం ఎత్తక ముందు పాపం జరిగిందంటే మరణమే మరణమే మరణమే. యేసుప్రభువే ఉన్నాడు అక్కడ పాత నిబంధన కాలంలో. ఒకటి విశ్రాంతి దినం రోజు కట్టెలు మోసుకొని వస్తుంటే వాడిని ఏం చేయాలంటే రాళ్ళు కూడా సాగొట్టండి అన్నాడు, సంతోషం. అప్పుడు తండ్రి అని దేవుడు అన్నాడు, అదే నువ్వు అసలు తెర నువ్వే ఉన్నావు, ఇక నువ్వు జినిగిపోతే తప్ప లోకానికి రక్షణ రాదు, నువ్వు జినిగిపోమ్మన్నాడు అన్నమాట. ఆయన కూడా అన్నాడు, నా తత్వం ఇది కదా, పాపమును నేను సహించలేను కదా, కనుక పాపులు క్షమించబడాలంటే నేను జినిగిపోతలేను. మరి సృష్టి మొత్తం నాశనమైన దానికంటే నేను ఒక్కడిని జినిగిపోతానని తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి పెద్ద కేక వేసి తన ప్రాణమును విడవగానే తండ్రి అని దేవుడు అన్నాడు, మనుషులకు నాకు మధ్య ఉన్న అడ్డు తెర ఇప్పుడు జినిగిపోయిందని పైనుండి పర్రమని తెర జింపేశాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే మార్గము బయలుపరచబడింది. యేసు శరీరమును చిరిగిన తెర ద్వారా మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 తెరల గురించి ఒక విషయమే చెప్పి ముగిస్తా. ఇక నేను చాలా టైం అయిపోయింది, నాకు ఓపిక కూడా లేదు. వచ్చే వారం ఇంకా విపులీకరిస్తా. ఒక్కొక్క తెర దగ్గర ఒక్కొక్క రకమైన ప్రత్యేకింపు, సపరేషన్ అనేది ఉన్నది. వేర్పాటు అని రాసుకోవచ్చు. ఏర్పాటు కాదు, వేర్పాటు. ఒక్కొక్క తెర దగ్గర ఒక్కొక్క రకమైన వేర్పాటు, సపరేషన్. మొట్టమొదట ఇది ఆవరణం. ఆవరణములోనికి వచ్చినప్పుడు లోకము నుండి వేరు చేయబడ్డారు. దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. దే ఆర్ డెడ్ టు ద వరల్డ్. లోకమునకు వారు మరణించినారన్నమాట. లోకమునకు చచ్చిపోవాలి మనం. 3 రకములుగా చచ్చిపోవాలి. లోకమునకు మరణించాలి. రక్షింపబడినటువంటి క్రీస్తు బిడ్డలు లోకమును సంతోషపెట్టుటకు ఎప్పుడు కూడా ప్రయత్నించొద్దు, కోరుకోవద్దు, ఆశించొద్దు. లోకమును సంతోషపెట్టుట మన గురి, మన ధ్యేయము కాదు. లోకముతో స్నేహము చేయడం మన గురి కాదు. మన సొంత తోడబుట్టిన వాళ్ళు కానీ, మనం కట్టుకున్నోళ్ళు కానీ, మన కడుపున పుట్టిన బిడ్డలు కానీ, మనల్ని కన్నవాళ్ళు కానీ, మనం కన్నోళ్ళు కానీ, క్రీస్తుకు దూరముగా ఉన్నవాడెవడు మనకు బంధువు కాదు. కటిసి షేక్ ఏదో మర్యాదకు నమస్తే అంటే నమస్తే, బాగున్నావా అంటే బాగున్నా, హలో उसके बाद चलो बस. ఈ లోకమునకు మనము వేరై రక్షణ పొందాలి. ఈ లోకమునకు వేరై. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం చదవండి దయచేసి. 40 అపొస్తలుల కార్యం 2:40 చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. కొంతమంది బాప్తిస్మం పొందుతారు కానీ ఈ తరమునకు ఇంకా వేరు కాదు. మరి అదేం రకం క్రైస్తవ్యమో నాకు అర్థం కాలేదు. దే వాంట్ టు బి బ్యాప్టైజ్డ్ బట్ దే డోంట్ వాంట్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. దే వాంట్ ఆల్ ద ఓల్డ్ రిలేషన్షిప్స్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ టు కంటిన్యూ.
which is not at all possible, and that is strictly, it is not biblical Christianity. పాత సుట్టరికములు, పాత స్నేహములు, పాత అలవాట్లు కొనసాగుతూ ఉన్నట్లయితే బాప్తిస్మం పొందిన తర్వాత ఇంకా మళ్ళీ అదేం క్రైస్తవం? మరి అసలు నువ్వు జీవించేదో క్రైస్తవ బ్రతికే కాదు. ఈ లోకము నుండి వేరై మనము రక్షణ పొందవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదట లోకమునకు చావాలి. లోకమునకు నువ్వు మరణించలేదు అనుకో, దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? లోకమునకు మరణించకపోతే నువ్వెప్పటికీ నీ సంపూర్ణ సిద్ధి పొందలేవు. దయచేసి యోహాను సువార్త చకచకా కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చూడండి. 12:42. అమ్మా, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజము నుండి వెలివేయబడుదుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే, అయ్యో ఎంత దౌర్భాగ్యులు, ఎంత అన్లక్కీ పీపుల్, ఎంత నిర్భాగ్యులు, దురదృష్టవంతులు. వారు చేతికి అంది వచ్చిన నిత్య జీవమును పోగొట్టుకున్నారు. నేను మీకు చిన్న బ్రీఫ్ కేసు ఏమన్నా ఇచ్చాను అనుకోండి, బ్రీఫ్ కేసు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పట్టుకోమండి, జాగ్రత్త ఎక్కడ వదిలిపెట్టొద్దు, సూట్ కేసు లిఫ్టింగ్ దొంగలు ఎక్కువైపోయారు, జాగ్రత్త ఇది ఇంటికి తీసుకోమని చెప్పాను. కొంతమంది వింటారు కానీ మనసుకు పెద్ద పట్టించుకోరు అన్నమాట. అలాగా ముఖం మాత్రం చాలా అంటాడు కానీ బుర్రకెక్కరా, ఏ గడ్డం చేసుకొచ్చి చేతగారి పెద్ద నాకేదో జాగ్రత్త చెప్తున్నాడు. అంత తెలివి ఉంటే పాదిరి పని ఎందుకు చేస్తాడండి? బిజినెస్ ఏమన్నా చేసుకుంటాడు. పాదిరిలు ఏదో సండే మనం కిచెన్స్ కాబట్టి గుడికి రావాలి కూర్చోవాలి అని వాళ్ళు చెప్పినంత మనం వినొద్దు అని ఉంటుంది లోపల కొంతమంది. అప్పుడప్పుడు దేవుడు ఎప్పుడో మంచి వాత పెడతాడు. పాస్టర్ మాట వినని కల్లా ఒక వాత పెడతాడు తప్పకుండా. అట్లా వినని అలవాటు ఎవరికన్నా ఉంటే ఇప్పటికన్నా మానుకోండి. ఎందుకంటే వాతలు వేచి ఉన్నవి మీ కొరకు. దేవుని సేవకుడు ఏదన్నా చెబితే నోరు మూసుకొని చేయాలి. బాబు ఇవాళ వద్దు, స్కూటర్ వద్దు, ఆటోలో పోంటే పోవాలి. వద్దన్నా స్కూటర్లో చీప్ అవుతుంది అంటే తర్వాత నీకు అపోలో హాస్పిటల్ బిల్లు చాలా కాస్ట్లీ అవుతుంది. వద్దంటే వద్దు, వద్దు నాయన అంటే వద్దంతే, చెప్పినట్టు వినాలి. పిచ్చోళ్ళమే చెప్పాం కదా, దేవుని మైండ్కి ఈ మైండ్కు ట్యూనింగ్ అయి ఉంటుంది. దేవుడు ఒక్కోసారి చెప్పమంటాడు, నా బిడ్డకి ఇప్పుడు యాక్సిడెంట్ కాబోతుంది, నువ్వు హెచ్చరించండి. అప్పుడు ఎవరో సేవకుడు ఎదురుపడి చెప్తాడు. వినిపించుకోకుంటే ఇంతే సంగతి. కనుక నేను మీకు సూట్ కేసు ఇచ్చాను. సూట్ కేసు ఇస్తే మీరు అది తీసుకొని పోయేటప్పుడు అది బస్ స్టాండ్ నిలబడి ఎక్కడికో పోదులు కొట్టుకుంటే నిలబడరు అనుకోండి, ఇది ఎవడో తీసుకొని పోతాం. అదే సూట్ కేసు అది పాస్టర్ గారు ఇచ్చిందే కదా, పర్లేదు, దాంట్లో ఏముంటుంది, బైబిల్ ఉంటుంది మహా అయితే, లేకుంటే కరపత్రాలు ఉంటాయి, ఏముంటుంది పాదిరి కాడ ఏముంటుంది. కానీ తర్వాత చెప్పింది అనుకో, అరే పిచ్చోడా, దాంట్లో 1000 రూపాయల కట్టలు 100 ఉండే. 1000 రూపాయల కట్ట ఒకటంటే ఎంత? 1,00,000. ఒక కట్టలు ఎన్ని ఉంటాయి? 100 నోట్లు ఉంటూ 1000 ఎంత? 1,00,000. 1000 రూపాయల నోట్ వచ్చింది తెలుసా? 1000 రూపాయల నోట్లు అది ఒక కట్టలు ఎన్ని ఉంటాయి? 1,00,000 రూపాయలు. అటువంటి 100 లక్షలు అంటే ఎంత? 1 కోటి. అందులో ఉండే అని చెప్తే అది చచ్చిపోతాం. ఈ యూదులు అట్లా చేశారు. దేవుడు నిత్య జీవం అంతా మూటగట్టి యేసయ్యలో పెట్టి వాళ్ళకి ఇస్తే
మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన ప్రతి వరమును మనకు అనుగ్రహించను. అన్ని వరములను మూటగట్టి యేసయ్య అని పేరు పెట్టి లోకంలోకి పంపిస్తే ₹1,00,00,000 షూట్ కేసు ఎందుకు పనికొస్తుందండి? యేసయ్యతో పోలిస్తే పోగొట్టుకున్నారు. ఎందుకంటే మనుషుల మెప్పును కాంక్షించి. ఎంత దౌర్భాగ్యులండి! మానవులను మెప్పించడానికి ప్రయత్నించేవాడెవడును క్రీస్తు మార్గంలో ముందుకు సాగలేడు. యేసయ్య మెచ్చుకుంటే చాలంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది కదా అని అంటే, ఎక్కడ బ్యాడ్ నేమ్ ఉందిరా? పరలోకములో నా, ఈ లోకములో అది చెప్పు నాకు. నీకు పరలోకం నిండా బ్యాడ్ నేమే. నాకున్నంత గుడ్ నేమ్ పరలోకంలో ఇవ్వడానికి లేదు. గెట్ అవుట్ అని చెప్తున్నాను. మెరకు మాలూమ్ హై. పరలోకానికి పోయిన తర్వాత మిఖాయేలు, గబ్రియేలు, పేతురు, మోషే వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేస్తారు. అరే ఓఫీర్ బాబు, ఏం ఎదురీదినవురా నువ్వు సమాజానికి, అందరినీ బేహోజ్ చేస్తూ కదరా. రెవరెండ్లు 22 మొత్తం ఎదురొస్తే కూడా ఒక్కనివే ఎట్లా గెలుచుకొచ్చావు? అరే యు ఆర్ గ్రేట్ అని చెప్పి మిఖాయేలు, గబ్రియేలు అందరూ మెచ్చుకుంటే యేసయ్య వచ్చి కిరీటం పెట్టి సమాజానికి ఎదురీదిన వారందరిలోనూ ఈతగాడుగా మరి ఇతడే భూలోకములో మనుష్య కోటిలో గజఈతగాడు, సమాజానికి ఎదురీతలో గజఈతగాడుగా ఇదిగో కిరీటం అని యేసయ్య పెట్టినప్పుడు ఇంకా యుగములు నాకు గుడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొచ్చి దేవుడు చెప్తాడు, వీడికి చాలా ఛాన్సెస్ ఇస్తున్నాయని ఫాల్స్ గాడు లోకం ఏమనుకుంటారో నన్ను భయపడి వెనుకకు పోయాడు కనుక నీకు కిరీటం లేదు, సింహాసనం లేదు, ఫుట్పాత్ మీద బయట యుగములు ఫుట్పాత్లో ఉండాలి వాడు. బ్యాడ్ నేమ్ గుడ్ నేమ్ అనేది కాదు. మన గుడ్ నేమ్ అంతా అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అరే నిమిషం మోకరించి అరగంట సేపు ప్రార్థన చేసే చేత కాదు. దేవుని కొరకు ఒక ఆత్మను తెచ్చే చేత కాదు. అసలు దేవుని ప్లాన్ ఏంటిదో వాడికి తెలియదు. వాడు నన్ను కూర్చి బ్యాడ్ మాట్లాడితే ఏమి, గుడ్డు మాట్లాడితే ఏమండి, గాడిద గుడ్డు. వాడు మాట్లాడేది ఏంటి? నీ అడ్రస్ ఏ నీకు తెలియదు, నీ బస్సుకు అర్థమే నీకు తెలియదు. నీ గుడ్ నేమ్ నాకెందుకు రా? నాకు యేసయ్య ఇచ్చే గుడ్ నేమ్ కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు మనుషుల మెప్పును కాంక్షించిరి. వీ హ్యావ్ టు డై టు ద వరల్డ్. లోకమునకు మనం చచ్చిపోవాలి కనుక ఆ పాట పాడండి. అద్భుత దివేనలు కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువాకు దివే లోకాము నుండి వేరై సిలువాను మోయవలెను. సిలువాను మోయవలెను. అప్పుడే ప్రభు దీవించు, అప్పుడే ప్రభు దీవించు. స్వాస్థ్యమును గాంతుమెంతో అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా అద్భుత. మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు, అన్న అందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటిదంటే, అరే ఇంత అగేన్స్ట్, ఇంత అపోజిషన్ ఓఫీర్ గారికి ఉన్నది, ఎవరిని అడిగినా ఆయనను విమర్శిస్తుంటారు, కానీ ఇంత పరిస్థితులు బాగలేవు, ఇల్లు కూలిపోయింది, అంత అయిపోయింది, ఆయన సేవ మాత్రం మరి అద్భుతంగా చేస్తున్నాడండి. ఎట్లా చేస్తున్నాడో మరి అర్థం కావడం లేదు. ఎవ్వరు ఆయన్ని వచ్చి సపోర్ట్ చేయరు, ఒక్కడే ఈదుకొని పోతున్నాడు. కానీ మళ్ళీ ఎవరు చేయనంత సేవ ఎట్లా చేస్తున్నాడో కానీ చేస్తున్నాడు. మరి ఎట్లా చేస్తున్నాడో, ఎట్లా మొత్తం మీద చేస్తున్నాడు, ఎట్లా
ఎట్లా అంటే, అరే నేను చచ్చిపోయిన లోకానికి ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. ఇట్ మ్యాటర్స్ టు మీ జీరో. ఇట్ నెవర్ మ్యాటర్స్ ఫర్ మీ వాట్ ద వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ మీ. అరే యూ ఇడియట్ ఆఫ్ అన్ యాస్, యూ ఆర్ డెడ్ టు మీ అండ్ ఐఎమ్ డెడ్ టు యూ. యూ టాక్ వాట్ ఎవర్ యూ వాంట్ అబౌట్ మీ. ఐఎమ్ లివింగ్ ఓన్లీ ఫర్ క్రైస్ట్. యేసు కొరకు బ్రతికి ఉన్నాను, పరలోకం కొరకు బ్రతికి ఉన్నాను. లోకము కొరకు ఎప్పుడో చచ్చిపోయిన వాడిని తీర్చే వానికి ఏమైనా ఇన్సల్ట్ అవుతుందా? ఏం కాదు. అరే నిన్ను 10 మందిలో నీ పరువు తీస్తా అంటున్నాడు ఒకడు. అరే నీ తాత చేత కాదు పోరా అన్న. ముత్తాతలు దిగొచ్చిన చేత కాదు, నేను తీస్తా నీ పరువు. అరే తీయలేవు పో. ఎందుకు తీయలేను అంటే నాకు లేదు. అది ఉంటే కదా బోడి నువ్వు తీసేది. చచ్చిపోయిన వానికి ఏం పరుగు తీస్తావు? నువ్వు పిచ్చోడా, ఎవరితో మాట్లాడుతున్నావు తెలియడం. లోకమునకు మరణించిన వాడను నన్ను నువ్వు ఎట్లా ఇన్సల్ట్ చేస్తావు? దేవుని స్తోత్రం కలుగునుగా. గనుక అది పౌలు యొక్క శక్తి రహస్యం అన్నమాట. గలతీ పత్రిక దయచేసి ఆఖరి మాట చదివి ముగించాం. గలతీ పత్రిక, గలేషియన్ గలతీ పత్రిక 6వ అధ్యాయం దయచేసి 14వ వచనం చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ఎందుకయ్యా దాంట్లో అతిశయిస్తున్నావు? నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. క్రీస్తు శిలువ ద్వారా ఏం జరిగిందంటే, నాకేమో లోకం చచ్చిపోయింది, లోకానికి నేను చచ్చిపోయాను. కనుక ఇంకా నాకేం పెద్ద ఫరక్ పడదు. అందుకే సుకీర్తి యందును దుష్కీర్తి యందును, ఘనత యందును అఘనత యందును మేము చెక్కు చెదరక స్థితప్రజ్ఞులమై అవమానమును సన్మానమును ఏకముగానే ఎంచుకొని సత్యవాక్యమును చాటు చెప్పుట యందు మమ్మును మేమే దేవుని ఎదుట మెప్పించుకొనుచున్నామన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది నా దగ్గరకు వచ్చి, అన్నా నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అని నాకు చెప్పుకొని బాధపడుతూ ఉంటే నేను చెప్తున్నా ఒకటే, తమ్మి, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ యు ఆర్ నాట్ యెట్ డెడ్ టు ద వరల్డ్. అంటే అన్నారయ్యా, బాధ ఎందుకు? యేసయ్యను కూడా అన్నారు. నువ్వు పెద్ద యేసయ్య కంటే గొప్పనువా? అనాది యందున్న నాద బ్రహ్మము శరీరము ధరించి లోకంలోకి వచ్చినప్పుడు ఆయననే ఎన్ని మాటలు అన్నారు. ప్రభువు కంటే నువ్వు నేను గొప్పోళ్ళమా? ఎందుకు బాధపడుతావు పిచ్చోడా అంటే అన్నారు. పోనీ అన్నా ఎంతన్నా మనసుని నేను సరిపెట్టుకోలేకపోతున్నా అంటే, ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు అంటే, నువ్వు ఇంకా చచ్చిపోలేదు తమ్మి. నువ్వు చచ్చిపో, లోకానికి చచ్చిపో. లోకముతో స్నేహము చేయవాడు దేవునికి శత్రువగును. యాకోబు పత్రిక ఆఖరి మాట చదవండి ఒకసారి, ఆఖరి వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదవండి. ఈ ప్రసంగానికి ఇది ఆఖరి వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవుడికి శత్రువు. అందరు చెప్పండి, ఎవడు లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. మళ్ళీ చెప్పండి, నేను లోకముతో స్నేహము చేయగోరిన ఎడల నేను దేవునికి శత్రువు నగుదును. మళ్ళీ చెప్పండి, నేను దేవునికి శత్రువు నగుటకు కోరను గనుక నేను లోకముతో స్నేహము చెయ్యను. ఆ తీర్మానం చేయండి. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. అరే జారే, నీకు నాకేం సంబంధం? ఎవడన్నా వచ్చి, బాబు నీ సంగతి నాకేం నచ్చలేదు అంటే, నువ్వెవడెవరా నన్ను నచ్చడానికి? రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నన్ను కొన్న యేసయ్యకు నచ్చితే చాలు. ఎవరి భార్య వారికి నచ్చితే చాలు. ఊరు అందరికీ నచ్చేది అవసరం లేదు.
ఎవడన్నా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, నేను పోయి బాబు నీ భార్య ఏమో అట్లున్నది నాకు నచ్చలేదు అని అంటే వాడు ఏమంటాడు? అసలు నా భార్య నీకు నచ్చడం ఎందుకన్నా? నచ్చలేదు కనుక ఐఎమ్ హ్యాపీ, నచ్చితేనే డేంజర్. నా భార్య నాకు నచ్చాలి, నీకు నచ్చడం ఏంటిది? పిచ్చి పట్టిందా? ఏదో పెద్ద మనిషి అనుకొని ఇంతకాలం రెస్పెక్ట్ ఇచ్చినా గడ్డం నెరిసింది కానీ బుద్ధి రాలేదు ఇంకా నీకు. నా భార్య నచ్చలేదు అంటావు. నా భార్య నాకు ఒక్కనికే నచ్చాలి, ఇంకెవరికన్నా నచ్చితేనే ప్రాబ్లం. అవునా కదా? యేసయ్య మన భర్త, మనం ఆయనకు ఒక్కనికి నచ్చితే చాలు. ఊళ్ళో పరికిమాలందరికీ నచ్చేది అవసరం లేదు. దేవుని స్తోత్రం కలిగిన కానీ హల్లెలూయా. కనుక యేసును మెప్పించడానికే బ్రతుకుదాం. అది లోకమునకు మరణించుట. ఈ బాప్తిస్మ మనం పొందాలి. లోకమును మెప్పించుటకు యేసు ప్రయత్నించలేదు, పౌలు ప్రయత్నించలేదు, మనం కూడా ప్రయత్నించకూడదు. ఒక తీర్మానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. హల్లెలూయా. ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు నాయన, నీకోసమే నేను బ్రతుకుతాను కానీ లోకము కొరకు బ్రతకను తండ్రి. ఇంతకాలము లోకము యొక్క మెప్పును కూడా కాంక్షించిన నన్ను క్షమించండి. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, నేను నీకు ఒక్కనికి నచ్చితే చాలదా? నీ ఒక్కడవు నన్ను మెచ్చుకుంటే చాలదా నాయన? నా అందచందాలు లోకము కోసము కాదు, నీ కోసం యేసయ్యా. నీవే నా భర్తవు, నువ్వు మెచ్చుకుంటే చాలు. లోకం విమర్శించినా నా యేసు మెచ్చుకుంటే చాలు. నాయనా, నాకు జ్ఞానోదయం కలిగించు, నా మనోనేత్రం వెలిగించు. యేసు శిలువ ద్వారా లోకము నాకు చచ్చిపోయింది, నేను లోకానికి చచ్చిపోయాను. ఇక లోకమునకు నాకు సంబంధము లేదని గ్రహించడానికి సహాయం చేయండి. అందరూ ప్రార్థించేయండి. ఈరోజు చేయండి, రేపు చేయండి, బ్రతుకాలం అంతా అనుదినం చేయండి. లోకమునకు మరణిస్తే తప్ప మనం దేవుని సన్నిధిలోకి నిజముగా రాలేము ప్రియులారా. నువ్వు గుడికి వస్తావు కానీ దేవుని పాదాల చెంతకు రాలేవు. ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ ఫ్రీ అండ్ అబండెంట్ ఎంట్రన్స్ యాక్సెస్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు డై టు ద వరల్డ్. లోకమునకు మనం మరణించాలి. యేసుకే మనము జీవించి ఉండాలి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అనేక సంగతులు మాతో మాట్లాడి మాకు తెలియజెప్పినందుకు ఆయనకే స్తోత్రములు నాయన. మాలోని వాక్యం ఫలింపజేయమని పౌలు భక్తుని పోలి మేము లోకమునకు చచ్చి నీ కొరకు బ్రతికి ఉండటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటిలో సంపూర్ణ సిద్ధి పొందుటకు తాపత్రయపడుచున్న యత్నించుచున్న భక్తులకెల్లరకు సదా ఎడవాయక తోడై ఉండి మహిమరాజ్యమునకు వారిని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక.